శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 17వ శ్లోకం గురించి చెప్పుకుందాం. ఈ శ్లోకంలో కులశేఖరులు మానవులకు కలిగే తప్పనిసరి వ్యాధులైనటువంటి చావు పుట్టుకలను, వాటికి గొప్ప మందును తెలుపుతున్నారు. పూర్వం జ్ఞానులు తెలిపిన ఈ దివ్యౌషధం పేరు శ్రీహరినామస్మరణ. దానిని ఒక్కసారి కాదు, ఎప్పుడు తీసుకుంటూ ఉండమని ఆ ముకుందుని నామౌషధాన్ని తీసుకోమంటూ బోధిస్తున్నారు. ఎలా బోధిస్తున్నారు? హే లోకాః శృణుత ప్రసూతి మరణ వ్యాధేశ్చికిత్సామిమాం యోగజ్ఞాః సముదాహరంతి మునయో యాం యాజ్ఞవల్క్యాదయః అంతర్జ్యోతిరమేయమేకమమృతం కృష్ణాఖ్యమాపీయతాం తత్పీతం పరమౌషధం వితనుతే నిర్వాణమాత్యంతికం అంటున్నారు. శ్రీ కులశేఖరులు యోగ చికిత్సకులై లోకానికి రోగ నివారణ ఉపాయాన్ని ఉపదేశిస్తున్నారు. ఆయన చెప్పిన చికిత్స శరీరాలకు వచ్చేటటువంటి రోగాలను పోగొట్టడానికి కాదు, ఈ జీవులకు ఏనాటి నుండో సంక్రమించినటువంటి జనన మరణ వ్యాధిని నివారించేటందుకు అద్భుతమైన చికిత్సను బోధిస్తున్నారు మనకి ఈ శ్లోకంలో. హే లోకాః, ఓ జనులారా, యోగజ్ఞాః, యోగశాస్త్రమును తెలిసిన వారు, యాజ్ఞవల్క్య ఆదయః, యాజ్ఞవల్క్యుడు మొదలైన మునయః, మునులు, యాం, దేనిని అంటే ఏ చికిత్సను, సముదాహరంతి చెప్తున్నారో, ఇమాం, ఇటువంటి ప్రసూతి మరణ వ్యాధేహి, జనన మరణ రూపమైన వ్యాధికి చికిత్సాం, చికిత్సను, శృణుత, వినండి. అంతః జ్యోతి, లోపలి వెలుగైనది, అమేయం, కొలవలేనిది, ఏకం, ఒక్కటైనది అంటే సాటిలేనిది, కృష్ణ ఆఖ్యం, కృష్ణాఖ్యం, కృష్ణ అను పేరుగల అమృతం, అమృతమును, ఆపీయతాం, త్రాగబడుట కాక, పీతం, త్రాగబడిన, తత్, ఆ కృష్ణామృతం, పరమౌషధం, గొప్ప ఔషధం, ఆత్యంతికం, శాశ్వతమైన, నిర్వాణం, ఆనందమును, వితనుతే, కలిగించును. ఓ జనులారా, జనన మరణాలు జీవులకు పట్టే వ్యాధి. దాన్ని పోగొట్టుకునే చికిత్సను చెప్తాను, వినండి. పూర్వం యోగ శాస్త్రవేత్తలైనటువంటి యాజ్ఞవల్క్యుడు మొదలైనటువంటి మునులు అనుభవపూర్వకంగా చెప్పిన చికిత్సయే ఇది. నేను కొత్తగా చెప్పేదేమీ కాదు. ఇది మన లోపలి వెలుగు, సాటిలేనిది అయిన కృష్ణ నామామృతం ఒక్కటే ఆ వ్యాధిని పోగొట్టే గొప్ప ఔషధం. దానిని సేవిస్తే చాలు, శాశ్వతమైన ఆనందం కలుగుతుంది. సంసార వ్యాధి పటాపంచలవుతుంది. పుట్టని చావని త్రోవ వెదకి కొనుట దొడ్డ బుద్ధి అని ప్రహ్లాదుడు అన్నట్లు, జన్మరాహిత్యం పొందాలన్న తలంపు స్థిరపడుట ముక్తి సాధనకు తొలిమెట్టు. తర్వాతి మెట్లు ఎట్లా ఎక్కాలో కులశేఖరులు చెప్తున్నారు. అదే శ్రీకృష్ణ నామామృతాస్వాదన. జీవునికి పుట్టు చావులు చక్రగతి వంటివి. ఆ రెండింటి మధ్య సాగే జీవితం దుఃఖమయం. అందుకే జనన మరణాలు వ్యాధి లాంటివి. లోకంలో ఏ వ్యాధికైనా ఔషధం ఇస్తే కొన్ని రోజులు రోగం తగ్గి దేహస్థితి కుదుటపడుతుంది, మళ్ళీ వ్యాధి సోకవచ్చు. కానీ సంసార వ్యాధికి కృష్ణ అనడి పరమౌషధం సేవిస్తే మళ్ళీ ఇంకెప్పుడు ఆ వ్యాధి సోకదు. లోకంలో మందులు చేదుగా కొన్ని, వగరుగా కొన్ని ఉంటాయి. కానీ ఈ కృష్ణనామం అనడి ఔషధం అమృతంలాగా మధురాతి మధురం. మనిషికి శాశ్వతమైన ఆనందాన్నిచ్చే మందేదీ లేదు. కానీ ఈ ఔషధం జీవునికి జన్మరాహిత్యాన్ని ప్రసాదిస్తుంది, శాశ్వతమైన ఆత్మానందానుభూతిని కలిగిస్తుంది. శరీరానికి కలిగిన రోగం తగ్గాలి అంటే మందు ఒక్కసారి వేసుకుంటే, ఒక రకం వేసుకుంటే చాలదు. కానీ ఈ కృష్ణనామౌషధం ఒక్క మారు సేవిస్తే చాలు. అంతేకాదు, మరొక నామాన్ని కూడా ఆశ్రయించనక్కర్లేదు. ఇంత చిన్న మాట అంత సంసార వ్యాధిని పోగొట్టగలదా అంటే
ఇంత చిన్న మాత్ర అంత సంసార వ్యాధిని పోగొట్టగలదా అని సందేహించొద్దు. ఈ నామము యొక్క శక్తి అమేయం, అంటే కొలుచుటకు అసాధ్యమైనది. అంతేకాక శారీరక రోగాలకు వాడే మందుల్లాగా ఈ ఔషధం అచేతనమైనది కాదు. ఇది స్వయం ప్రకాశం, నిత్య చైతన్య స్వరూపం. పరమాత్మయే ఈ నామం. ఉచ్చరించినంత మాత్రాన ఆ పరమాత్మ మనలో ప్రకాశిస్తాడు. ఈ ఔషధం గురించి నేను కొత్తగా కనిపెట్టి చెప్పేదేం కాదు. అలా అయితే కొత్త దాని విషయంలో జనులు ప్రామాణికతను తలంచరు. అందుకే విన్నవిస్తున్నాను. పూర్వం అంటే కొత్తవైతే ఇది ఎలా చేశారు, ఏం చేశారు ఇవన్నీ అడుగుతారు. కానీ ఇది కొత్తది కాదు, పాతదే. ఎవరు ఇంతకు ముందు చాలామంది వాడారు ఇది. అది వాడిన తర్వాత గుణం కూడా కనిపించింది. ఎలా వాడారు? పూర్వం యోగజ్ఞులైన యాజ్ఞవల్క్యాది మునులు ఈ నామౌషధాన్ని కనుక్కొని లోకానికి అందించారు. ఔషధ నిర్మాణానికి యోగం ప్రధానం. కొన్ని మూలికల్ని లేక దినుసుల్ని తగిన మోతాదులో కలిపి నూరి మందుల్ని తయారు చేస్తారు. అట్టి కలయికనే యోగం అంటారు. యోగం అంటే కలయిక అని అర్థం అన్నమాట. ఈ నామౌషధ నిర్మాణంలో కూడా యోగం ప్రధానం. జీవాత్మ పరమాత్మల కలయిక ఈ యోగం. యాజ్ఞవల్క్యాది మునులు ఆత్మను పరమాత్మతో చేర్చడి యోగం తెలుసుకొని నిరంతరం దానినే మననం చేసి అంటే బాగా నూరి ఫలితంగా తయారైన ఔషధాన్ని, ఏ ఔషధం? కృష్ణనామ ఔషధాన్ని జగతికి అందించారు. అటువంటి నామ ఔషధంతో తరించినటువంటి ఒక గొప్ప భక్తుడున్నాడు. ఆయన ఎవరు అంటే బిల్వమంగళుడు. ఈ బిల్వమంగళుడు, గురూరమ్మ వీళ్ళిద్దరి ఇంటికి కూడా ప్రతిరోజు శ్రీకృష్ణుడే వచ్చి విందు భోజనం చేసి వెళ్ళే భాగ్యాన్ని పొందారు వీళ్ళిద్దరు. ఈ బిల్వమంగళుడు ఏకాదశి, దశమి మరియు శ్రవణ ఈ 3 నక్షత్రాలు ఏ రోజుల్లో అయితే వస్తాయో ఆ రోజులలో తులసి తీర్థం మాత్రమే పుచ్చుకొని ఉపవాసం ఉండటం ఆచారంగా చేస్తూ వస్తున్నాడు. కానీ ఈ రోజులలో అంటే ఈ ఏకాదశి, దశమి, శ్రవణ రోజులలో చక్కెర పొంగలి, పాల పాయసం మాత్రము అడిగి చేయమని చెప్పి ప్రియంగా తినేవాడు శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళ ఇంటికి వచ్చి. ఒక రోజున బిల్వమంగళుని ఇంటికి అతని స్నేహితుడు వచ్చాడు. కడుపు నొప్పితో తాను బాధపడుతున్నానని చెప్పినటువంటి స్నేహితుడు భగవాన్ కృష్ణుని అడిగి తన బాధ తీర్చమని కోరాడు. ఆ తర్వాత భగవంతుడిని దర్శించినటువంటి ఆ బిల్వమంగళుడు తన స్నేహితుడి యొక్క కడుపు నొప్పి గురించి చెప్పి, నా స్నేహితుడు ఎంతో బాధపడుతున్నాడు కడుపులో నొప్పితోటి, అందుకని నీతో మొరపెట్టుకోమని చెప్పాడు, నీకు చెప్పమని చెప్పాడు, ఏదైనా ఉపాయం చెప్పు, ఆ నొప్పి తగ్గే మార్గం చెప్పు అని చెప్పి అడగమన్నాడు అని చెప్పి ఈ బిల్వమంగళుడు శ్రీకృష్ణ పరమాత్మను అడుగుతాడు. అప్పుడు వెంటనే శ్రీకృష్ణుడు, ఇది పూర్వజన్మ కర్మ ఫలితం, నేనేమీ చేయలేను అన్నాడు. సరే, ఈ సమాధానమే ఈ బిల్వమంగళుడు అతని స్నేహితుడికి చెప్పాడు. అయితే అతను పాప ఆ మిత్రుడు మనసు బాధపడగా ఈయన ఇంకొక ఆవిడ ఉంది కదా గురూరమ్మ అని, ఆమెను దగ్గరికి వెళ్తాడు ఆమెను కలుసుకోవడానికి. వెళ్ళి, ఎందుకంటే వీళ్ళిద్దరింటికి కూడా ప్రతిరోజు శ్రీకృష్ణుడు వచ్చి విందు భోజనం చేసి వెళ్తూ ఉంటాడనమాట. సరే, ఈ మిత్రుడు ఆ గురూరమ్మని కలుసుకొని తన కడుపు నొప్పి బాధను తీర్చమని భగవంతుడిని ప్రార్థించమని ఆమెను కూడా ఈ బిల్వమంగళుడిని వేడుకున్నట్లే వేడుకుంటాడు. ఆ తర్వాత రోజు ప్రతిరోజు వస్తున్నట్లే తమ ఇంటికి వచ్చినటువంటి శ్రీకృష్ణుడిని ఆహ్వానించి ప్రేమగా ఆహారం వడ్డిస్తుంది గురూరమ్మ. ఆ తర్వాత తన ఇంటికి వచ్చి చెప్పినటువంటి ఆ మిత్రుడి యొక్క కడుపు నొప్పి బాధ చెప్పి, ఇదంతా నీ వల్లే అతని బాధ తగ్గించబడుతుంది, అందుకని నువ్వే ఎలా అయినా అతనికి ఆ బాధను నివారింపచెయ్యి అని చెప్పి ఎంతో భక్తితో ప్రార్థిస్తుంది. ఆమె ప్రార్థనను స్వీకరించినటువంటి శ్రీకృష్ణుడు మిత్రుని యొక్క కడుపు నొప్పి తగ్గించి కటాక్షించాడు. ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు ఆ మిత్రుడు. ఈ బిల్వమంగళుడు వద్దకు వెళ్ళాడు, ఇక్కడ గురూరమ్మ నుంచి అక్కడికి. గురూరమ్మ ప్రార్థనతో తన ఉదర బాధ తీరిపోయినట్లు చెప్తాడు ఈ మిత్రుడు. బిల్వమంగళుడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు.
దాంతో ఆ బిల్వమంగళుడికి కోపం వస్తుంది. వచ్చి తను వేడుకున్నప్పుడు భగవంతుడు తన మాట వినిపించుకోలేదే అనే చింత అతనికి భగవంతుణ్ణి అడిగాడు. ఆ చింతను అణుచుకోలేక వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు, బిల్వమంగళ, మిత్రుని ఉదరబాధను గురించి నీవు చెప్పడం ఏదో విషయం చెప్పినట్లు, మామూలు విషయం చెప్పినట్లుగానే ఉంది. అందుకే ఉదరబాధ వచ్చిన కారణం మాత్రమే నీకు తెలియజేశాను. కానీ గురూరమ్మ ప్రార్థనలో మాతృప్రేమ నిండి ఉంది. ఆత్మార్థమైన పవిత్ర భక్తి, ప్రేమలతో వేడుకునే భక్తుల కోరికలను నేను తప్పక నెరవేరుస్తాను అని విసిదపరిచాడు. సత్యం గ్రహించినటువంటి బిల్వమంగళుడు కన్నీటితో భగవాన్ని శ్రీకృష్ణునికి వందనాలు సమర్పించుకున్నాడు. ఈయన రచించినదే మనం ఎక్కువగా వింటున్నది, అందరికీ తెలుసున్నటువంటి పద్యము. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం. ఆ పద్యాన్ని రచించినది ఈ బిల్వమంగళుడే. ఈ బిల్వమంగళున్నే లీలాసుకుడు అంటారు. ఎక్కడ ఇది? ఆయన శ్రీకృష్ణ కర్ణామృతంలో ఈ పద్యాన్ని రచించాడు. అద్భుతమైనటువంటి పుస్తకం అది. 300 పద్యాలతో ఉంటుంది. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కొక్క పద్యం ఒక నవనీతమే అన్నమాట. అంత బాగుంటుంది శ్రీకృష్ణ కర్ణామృతం. అందులో లీలాసుకుడు, ఆ లీలాసుకుడే ఈ బిల్వమంగళుడు. ఆయన రచించిందే కస్తూరి తిలకం యొక్క పద్యం. ఈ బిల్వమంగళుడు, ఈ లీలాసుకుడు అనంత పద్మనాభ స్వామి ఉన్నారు కదా, మన అనంత పద్మస్వామి వారు ఆదిశేషుడు అనే నాగును పాన్పుగా చేసుకుని శయనించి ఉండటం వల్ల ఆ పుణ్యస్థలానికి అనంత శయనము అనే పేరు వచ్చిందంటారు. ఇక్కడ తన నాభియందు బ్రహ్మదేవుడు కొలువుదీరిన పద్మాన్ని కలిగి ఉన్న శ్రీ మహావిష్ణువే అనంత పద్మనాభుడు. తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి కొలువై ఉండటానికి ముఖ్య కారణం ఈ బిల్వమంగళుడే. అయితే ఇతడు కేరళలోని ధనిక మరియు సాంప్రదాయబద్ధమైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. మొదట్లో ఈ బిల్వమంగళుడు పూజలు చేస్తూ భక్తి మార్గంలో ఉండేవాడు. అయితే తన దగ్గర ఉన్న ధనం కారణంగా అతడు స్త్రీ వ్యామోహానికి, మద్యానికి కూడా బానిసయ్యాడు. ఆ తర్వాత తన తప్పును తెలుసుకుని అన్నీ వదిలేసి కృష్ణుని ప్రార్థిస్తూ కేవలం కృష్ణనామం తప్ప మరో ధ్యాస లేకుండా శ్రీకృష్ణుని కీర్తిస్తూ గొప్ప కృష్ణ భక్తుడిగా మారిపోయాడు. అలా చాలా దూరం ప్రయాణించి మారిపోయిన తర్వాత ఒకసారి ఒక చోటకి వెళ్తాడు. అలా చాలా దూరం ప్రయాణించి ఒక అరణ్యంలోకి ప్రవేశించి కృష్ణుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆయన దగ్గరికి ఒక పిల్లవాడు వచ్చాడు. అతడికి ఆ బాలుడు బాగా నచ్చడంతో ఇక్కడే నాతో ఉండిపో అని అన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు, ఏ రోజైతే నీవు నన్ను మర్యాదగా చూసుకోవో ఆ రోజు నేను నిన్ను వదిలేసి అనంతకాడ అనే ప్రదేశానికి వెళ్ళిపోతాను అని చెప్పడంతో దానికి ఆ భక్తుడు సరేనని చెప్తాడు. ఒకరోజు ఆ భక్తుడు పూజలో ఉండగా ఆ పిల్లవాడు తన చేష్టలతో విసుగు తెప్పించడంతో బాలుణ్ణి మందలించడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ భక్తుడు బాలుణ్ణి వెతుక్కుంటూ అనంతకాడ అనే ప్రదేశానికి వెళ్ళగా ఆ పిల్లవాడు అతని ముందే ఒక పెద్ద చెట్టులోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ చెట్టు మహావృక్షంలాగా మారి కింద పడి 5 పడగలు ఉన్న శేషుపాముల పవళిస్తున్నట్టుగా ఉంటుంది. దాని మీద పడుకుని శ్రీ మహావిష్ణువులాగా మారిపోతాడు ఆ చిన్నపిల్లవాడు. అలా మారిపోయిన ఆ చిన్నపిల్లవాడే శ్రీ మహావిష్ణువుని అర్థం చేసుకుని నమస్కరించి ఆ విగ్రహాన్ని చిన్నగా మారాలని కోరగా వెంటనే అది 18 అడుగుల విగ్రహంగా మారింది. అప్పుడు ఆ కాలంలో ఈ రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి కులశేఖరుడు అనే రాజు, ఈ బిల్వమంగళుడు ఇద్దరు కలిసి స్వామివారికి ఆలయాన్ని నిర్మించారు. అదే అనంత పద్మనాభ స్వామి ఆలయం. ఈయనే శ్రీకృష్ణ కరుణామృతం రచించినటువంటి లీలాసుకుడు అన్నమాట. అంత గొప్ప భక్తుడు ఈ బిల్వమంగళుడు. అందువల్ల మనకి ఏం చెప్తున్నారు కులశేఖరులు? బాగుంది, శ్రీ కులశేఖరులు ఔషధం చెప్పారు. ఆ మందును దేనితో కలిపి తీసుకోవాలో కూడా చెప్పాలి కదా. అవును, ఒక మాత్రను వేసుకున్న తర్వాత తేనెనో పాలనో మజ్జిగనో స్వీకరించామని చెప్పాలి కదా. స్వీకరించాలి కూడాను. దీనినే మనం అనుపానం అంటారు. కృష్ణనామౌషధాన్ని అష్టాక్షరి మంత్రము అనేటటువంటి అనుపానంతో సేవించమని ఎంతో చక్కగా బోధించారో, చాలా చక్కగా బోధించారు. ఎక్కడ? తర్వాతి శ్లోకంలో. అంతా
గొప్ప శ్లోకం తర్వాతదనమాట. అందుకని మనం ఆ నామౌషధాన్ని సేవించి మనకున్నటువంటి జరామరణము అనేటటువంటి చావు, పుట్టుక అనేటటువంటి వ్యాధులని తొలగించుకొని ఆ పరమాత్మ సన్నిధికి చేరుకుందాం, తరిద్దాం. కనుక ఆ ముకుందుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.